సంగారెడ్డి జిల్లా కేంద్రమైన పద్మశాలి సంఘం నూతనంగా రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి సంగారెడ్డి పట్టణ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ హాజరై ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. జ్ఞానేశ్వరణ రఘామన్న గోలెన జిల్లా క్యాంప్ ఆవిష్కరణ కొంచెం కూర్చొని ఒకసారి జిల్లా క్యాంప్ ఆవిష్కరణ ప్రతిసారి ఆనవాయితీగా చేసుకున్న కార్యక్రమానికి మరి కష్టపడుతున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు. మరి ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఛానల్ ఉంటే మరి మన అడ్రస్ని కానీ మనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ కొంత పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి నా గెలుపులో మీరు కూడా పాత్రలైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరోసారి అభినందనలు తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఐక్యమత్యంగా మరి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి నా వంతుగా నా పూర్తి సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అలాగే ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నందుకు ధన్యవాదాలు చేస్తూ పద్మశాలి సంస్థలో మన బాలజన ఉన్నట్టు కాలమాని చాలా ఎంతో ఉపయోగకరమైంది. అందులో వివిధ ప్రకటనల ద్వారా మన సంస్థల ప్రకటనల ద్వారా వివిధ అందరి క్యాలెండర్ చూడగానే మన వివరాలు మన వాళ్ళు ఏ దాంట్లో పనిచేస్తున్నారు వస్తువులు అన్నా లేకపోతే అన్నట్టు సంబంధాలు కాలం ప్రకారంగా చూసుకొని దానిలో మన వాళ్ళు కూడా మన కార్యక్రమాలు జరుగుతుంది. మనం బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అలాగే వివిధ మూలబంధులందరూ ఏకమై ఇలాంటి కార్యక్రమాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ సంఘం ఆ ఎన్నికలు కూడా ఎంతో ప్రయాసం చేసి నాకు అందరూ గెలిపించి అవకాశం వచ్చినందుకు మరొకసారి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది కాలమైన ఆవిష్కారాలు అలాగే ఇచ్చేసిన మరియు మళ్ళా మేము నూతన సభ్యత్వము అనుకున్నాం. నూతన సభ్యత్వం కూడా మొదలుపెట్టాము. ₹100 సభ్యత్వము. అలాగే ఎవరైనా మన సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు తీసుకోండి. ఇలా అలాగే 85% జిల్లాకే ఇస్తున్నాము. ₹100 సభ్యత్వంలో 85% జిల్లా వరకే చెందుతుంది. ఒక 15% మాకు ఇస్తున్నాము. అలాగే శాశ్వత భవన నిర్మాణం కోసం కూడా హైదరాబాద్లో ₹11,000 సభ్యత్వం కూడా స్టార్ట్ చేసినాం. స్థల సేకరణ తర్వాత భవన నిర్మాణంలో వాళ్ళ పేరు ఖచ్చితంగా దానిపైన ఎక్కించబడి ఉంటుంది. అలాగే ₹11,000 సభ్యత్వం తీసుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళు శాశ్వత స్థల సేకరణకు నిధులు ఇచ్చి హైదరాబాద్లో భవన నిర్మాణానికి సహాయపడతారని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.
కడదాం